పొలాన్ని చూస్తే నా పానం అంతా కలుపు అంటుంది. కింది పక్క నీళ్ళందక 4 మళ్ళు ఎండిపోయి నెర్రలు వాసినాయి. నేను పొలం దున్నటప్పుడే చెప్తిని, ఈ ఏడు వానలు చక్కవ గొట్టలే, నీళ్లుంటాయో ఉండయో 1 ఎకరం చేసుకొని ఉందాం తీ అంటిని. నా మాట విన్నవా? నా మాట వినకపోతివి. ఏదో 2 ఎకరాలు పంట పండితే బావి తప్పించిన అప్పన తీరుతుందని ఆశపడుతుంది. గిట్ల అవుతుంది అనుకోలేదే. ఆ బావి ఎన్ని మాటలు తవ్వించినా ఊటలే పడతలేకపాయే. ఆ ధరులేమో గూలబట్టే, ప్రతి ఏడు అమిది తీసుడే కాబట్టే. మరి మళ్ళొక్కసారి బావి తవ్విద్దామా అయ్యా? మళ్ళప్పు తెచ్చే కదనే తవ్విచ్చేది. ఉన్నప్పులు తీర్చుడే మనతోటి అయితే లేదు. మళ్ళప్పు నేను ఏడికెళ్ళేవన్నే. సరే, ఇదేం చేస్తాం తీ, పండిన కాడికే ఆయే. నువ్వైతే ఏం బాధపడకు. సరేనే, ఇంకా మీ పక్క ఒడ్ల పొంటి గడ్డి బాగా పెరిగింది, పోయి ఆ గడ్డి పోతాం. సంగతి చెప్తున్నాను జరగను పక్కకున్నాను. నువ్వు ఇలా వార్తలేవే చెవులు మళ్ళా తాగొచ్చినవా? ఇవాళ కొత్త రాయేది. పొద్దుగాల బయటికి పోయేటప్పుడు ఇంకెప్పుడు తాగాని ఒట్టేసిపోయావు, మళ్ళా తాగొచ్చినావు. సిగ్గనిపించలేదు నీకు? తాగడానికి సిగ్గెందుకే? సరే అని ఒకసారి లోపలికి రా. లోపలికా? లోపలికి ఎందుకు? ఇంకెందుకే? అందుకేపా. రాను. నేను రమ్మంటే పక్కన పిల్లని ఆయే, నా పిల్లని రానని చెప్తుంటే నీకు అర్థమైతలేదా? రాను. ఎన్నిసార్లు చెప్తున్నా అర్థమైతలేదా రానని? నాకు రావట నాకు ఎట్లా రావాలి సంగతి చూస్తలే. నేను చూస్తలే సంగతి. ఏమనుకుంటున్నా రోజులు అది ఏందక్క, ఎందుకు వెళ్తాను? ఆయన మళ్ళా తాగొచ్చిండు, తాగొచ్చి కొట్టిండు. వాడిగా మారడు, మనకి ఎంత చెప్పినా కంతే. ఏం మనిషో ఏమో. ఊకో అక్క, ఆయన తాగని రోజు ఎప్పుడున్నా చెప్పు. ఇట్లా రోజు తాగొచ్చి రాత్రి పడుకుంటే ఆ వాసనకి నిద్రనే పడతలేదు. రోజు రాత్రి జాగారమే. ఈ మనిషి ఎన్నిసార్లు చెప్పినా మారతలేడు. గిసుంటోడితోని సంసారం ఎట్లా చేసుడు? నా బతుకు గిట్లాయే. బాధపడకక్క, ఏదో ఒక రోజు ఆయననే మాట్లాడితే. నువ్వు అన్నం తిన్నావా? ఏడ్చుకుంటా ఇక్కడనే కూర్చున్నట్టున్నావు. దా అన్నం తిందురా. ఏం చెప్తానవే? మక్కలు ఒలిసినయ్యా, ఇక మక్క గారెలు చేద్దామని. 100 రూపాయలు అడిగిపోయా. నేను అడగా. అడుగుపో. అరే మెల్లగొట్టు, ఇరగగల్లా. సంపతి, మీ అన్నకు ఒక 100 రూపాయలు కావాలంట. మీకు రోజు ఇచ్చిన కొద్దీ ఇదే అలవాటైంది. నేను నిన్నంటలేను వదినే, మా అన్నని అంటున్నా. అవురా, రోజు 100 రూపాయలు అడగపోయి తాగడానికి సిగ్గనిపిస్తా. ఆడ కొద్దిగా ఆ అవతారం చూడు ఎట్లున్నావో. ఎట్లున్నావు ఎట్లా తాగి తాగి మొత్తం ఖరాబ్ అయినావు. ఏమన్నా మనిషి లేకున్నావు ఆరా నువ్వు? అవురా, నేను తాగేస్తారా? రోజు 100 రూపాయలేనా? ఆ 100 రూపాయలు ఇస్తా నీకు ఏమవుతుందిరా? 100 రూపాయలు 100 రూపాయలు అట్టినే తాయిరా. అట్లా రోజు 100 ఇచ్చుకుంటా నీకు ఎన్ని వేలు ఇచ్చినా నీకు తెలుసా? ఈ 100 రూపాయలు ఇచ్చింది కాక కాలు కాంపౌండ్లో 5,000 అప్పు చేసినావట. ఆ దుకాణం 3,000 చేసినావు. అవన్నీ నేను కట్టుకుంటున్నా. నీకు రోజు 100 రూపాయలు ఇచ్చాను కూడా మళ్ళీ మీదికి అప్పు ఎందుకు చేసినావురా? దేని పెట్టినావు అవన్నీ? అవు బావా, ఈ ఇంటి బాధ్యతలు నువ్వు ఎప్పుడన్నా పట్టించుకున్నావా? అటు పొలం పనులు మేమే చేయబడుతుంది, ఇటు ఇంటి బాధ్యతలు మేమే తీయబడుతుంది, ఇటు మిమ్మల్ని కూడా మేమే చూసుకోబడుతుంది. అవురా,
ఇద్దరు పెళ్ళామోడా బాగా మాట్లాడతారు, పెడతాను చేస్తాను అని. నా దగ్గర పొలం కూడా నువ్వే చేసుకోబట్టి ఒక 100 రూపాయలు ఇస్తాను చెప్తున్నావురా. 100 అని ఎన్ని వేలు ఇచ్చినా తెలుసా? పొలం చేసుకుంటాను మాట్లాడుతాను. ఆ పొలానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత దున్నించడానికి ఎంత అవుతుంది, కైకిలోకి ఎంత అవుతుంది ఏమన్నా తెలుసా? నీకేం తెలుసా? నీకు కౌలుకి ఇచ్చిన దానికంటే ఎన్నో వేలు ఇచ్చినా, ఎంతో పెట్టు నీకు. ఇంట్లో కూడా ఉప్తో 9 పప్పుతో 10 మేమిద్దరం చేస్తున్నావురా. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. 100 అనుకుంటా. 100 అడిగినా తాగిరా. ఏ నువ్వు ఇచ్చిన తీరా నేను ఎవరు చేసుకోమంటాను? నాకు పొలం చేసుకోకు. సరే నేను చేసుకొని పోరా, నువ్వు చేసుకో. నేను కూడా చేసుకోను, నా పొలం అమ్ముకుంటాను. అమ్ముకుంటావా? అవు బుక్కెడు బువ్వ సంపాదించుకునే తెలివి లేదు కానీ అన్నం పెట్టే భూమిని అమ్ముకుంటా అంటాను. సిగ్గల్పితరా అరే కొద్దిగానన్నా? సిగ్గు బిగ్గే లేదు, నా భూమి అమ్ముకుంటా నీకేంద్రా? నువ్వు బాగా సంపాదించడం మాట్లాడుతున్నావురా. ఇక అన్న మంచి మాట కొద్ది చెప్తానా, భూమి అమ్ముతా మాత్రం మంచిగా ఉండే చెప్తున్నా. అన్న వాడి కూడా చూడరా. పోరా, ఏం చేసుకుంటావు చేసుకోవా. పోయా తాగి తాగి గట్టిన తత్తా సత్యంగా మారే ఎక్కువ మాట్లాడు. ఈ రూపాయికేం తగ్గలేదు. పని శాతం కాకుండా కానీ కొడతాను వాడతావు. అక్క మేము అనేది నిన్ను కాదు బావను. మేము ఇట్లా మాటలు అంటానన్నా మారతాడేమో అని అంటాను తప్ప మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు చెప్పపోతేంద్రా, నేను మళ్ళీ ధర పెడతా పో. నువ్వు అయినా కొద్ది బాగా ఎత్తిపోతారు. ఇప్పుడు ఇంకెక్కువ చేస్తా అప్పు. ఏం చేసుకుంటావు చేసుకోపో. వదిని ఏడో వదిని, అన్న పుట్టుకతోనే ఒక కిడ్నీ లేకుండా పుట్టిండు. ఇప్పుడేమో గింతగానం తాగుతాడు. మొత్తం తాగుడుకు బానిసైండు. అన్నం కూడా సరిగ్గా తింటలేడు. తాగి తాగి ఉన్న కిడ్నీ కూడా ఖరాబ్ అయితే మనిషే మనకు దక్కకుండా పోతాడు. నాకు వాడు తప్పితే ఎవరున్నారు వదిని? మీరు మంచిగా ఉంటేనే కదా మేము కూడా మంచిగా ఉంటాం. అన్న మారాలి, మంచిగా బతకాలని అన్న మీద కోపానికి వస్తున్నా కానీ అన్న మీద నాకు ఎలాంటి కోపం లేదు వదిని. నువ్వు ఏడవకు. సంపదే ఓ సంపదే, పవను ఓ పవను, అరే ఇంట్లో వాళ్ళు లేరారా? చెల్లె ఇంట్లో వాళ్ళు లేరారా? అన్న చెల్లె మరిది పొలానికి వేరు. ఈయన సంగతి నీకు తెలిసిందే కదా అన్న. సరే గాని రేపు మా చెల్లె బిడ్డది పురుడుందిరా. రేపు అందరు రారి, వాళ్ళు వచ్చిన వాళ్ళే చెప్పు. అన్న చెప్తా. సరేరా. చెల్లె నేను చూస్తే నాకు బాగా బాధ అనిపిస్తుందిరా. మా చెల్లె కంటే ముందు నీకు లగ్గమే. మా చెల్లెకు పాప పుట్టి పురుడు చేయబడుతుంది. నీకు ఇంకా ఏం లేపాయే. అన్న మేమిద్దరమే మరిది చెల్లె మీద ఆధారపడి బతుకుతున్నాం. వాళ్ళు ఎన్నన్నా తిట్టినా గులిగినా పడుంటున్నాం. రేపు మా పిల్లలు పుడితే వాళ్ళని ఏమన్నా అంటే నేను తట్టుకోలేనే అన్నా. మేమిద్దరమే వాళ్ళ మీద ఆధారపడి బతికేది కాక మా పిల్లలు కూడా వాళ్ళ మీద ఆధారపడి బతకడం నాకు అస్సలు ఇష్టం లేదా అన్న. అందుకే పిల్లల గురించి ఆగుతున్నా అన్న. సరే సరేరా, ఈ పవన్ గాడే చక్కగా ఉంటే మంచిగా ఉండు. ఆడ ఎప్పుడు మారుతాడో ఏమో. సరే కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పురా. సరే అన్న. సరేరా. లక్ష్మి, మీ అబ్బా ఫోన్ చేస్తుంది కదనే? మా అమ్మ చేస్తుందా? ఇక మాట్లాడు. హలో అమ్మా. బిడ్డ మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్న బిడ్డ. మన పక్కింటోళ్ళ ఇంట్లో శ్రీమంతం జరుగుతుంది బిడ్డ. వాళ్ళని చూసిన వాళ్ళ నువ్వే గుర్తొచ్చినావు. ఇవాళ రేపు పెళ్ళిళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు కాబట్టి నీకు ఇంకా ఏం కాకపోయా బిడ్డ. నేను చూస్తుంటే బాధ అవుతుంది. అబ్బా అమ్మ, మాకిప్పుడు పిల్లలు కానీ ఆలోచన లేదు తీయవే. పిల్లలు అయ్యే టైంలో అవుతారు. అమ్మ ఇంకోసారి నువ్వు ఇటువంటి ముచ్చట్లకి ఇంకోసారి నాకు ఫోన్ చేయకే. ఉండు, నేను పొలం కాడున్నా. ఏంటనే మీ అవ్వకు? ఇక ఏముంటుంది అయ్యా, ఎప్పుడు అడిగే ముచ్చట్నే. పిల్లల్ని ఎప్పుడు కంటావు అని అడుగుతాంది. నాకు కూడా పిల్లల్ని కానీ తండ్రిని కావాలనే ఉంది. నాకు పుట్టిన పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని ఊరంతా తిరగాలని ఉంది. కానీ ఏం చేద్దాం చెప్పు, మనకు ఇంటి నిండా అప్పులే ఉండే. ఇప్పుడే సంసారం వెళ్తలేదు. మీదికెళ్ళి మా అన్న వదినలు కూడా మనమే ఆధారపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పిల్లల్ని ఏం చెప్పు. అవునయ్యా,
పిల్లలం కంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, పెద్ద పెద్ద చదువులు చదివించి వాళ్ళని గొప్ప ప్రయోజకులను చేయాలి. మన ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు, మనం బతుకుడే కష్టంగా ఉన్నది. ఇలాంటి సమయంలో మనం పిల్లలం కానీ వాళ్ళని కష్టపెట్టుడు ఎందుకు చెప్పు? నువ్వన్నది కూడా నిజమేనే. ఇవాళ మనం ఆలోచించినట్టే ఒకప్పుడు మా నాన్న కూడా మా గురించి ఆలోచించుంటే నేను ఇవాళకి పొలం పనులు చేసుకుంటా కష్టపడటోని కాదే, మంచిగా చదువుకొని ఏదో ఒక నౌకరి చేసుకుంటా మంచిగా బతికటోని. అప్పుడు మాకు ఇంట్లో పరిస్థితి మంచిగా లేకున్నా ఊరన్ని అప్పులున్నా కూడా మా నాన్న వెనుక ముందు ఏం ఆలోచించకుండా మా అన్నను నన్ను కానీ మాకు ఏం చదువు చెప్పకుండా ఉన్న అప్పులు తీర్చడం కోసం మమ్మల్ని పొడల పనులకు తోలిండే. అందుకే మా నాన్న చేసిన తప్పే మనం చేయొద్దే. నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కూడా కష్టపడద్దు. అందుకే మనం అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పుడే పిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని అందిద్దాము. అవునయ్యా, మంది ఏమనుకుంటాలో, బంధువులు ఏమనుకుంటాలో, చుట్టాలు ఏమనుకుంటాలో అని వెనుక ముందు ఆలోచించకుండా మనం పిల్లలం కంటే ఇటు మనం బాధపడాల్సి వస్తుంది, అటు వాళ్ళని బాధ పెట్టాల్సి వస్తుంది. సరేనే, ఎవరేమన్నా మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మన పరిస్థితి ఏందో మనకు తెలుసు, బయట నుంచి చూస్తే కాళ్ళకేం తెలుస్తుంది. సరే పోనీ రెండు బైబిల్ అనుకో, కింది మళ్ళీ నీరు పెడదాం. రే ఉన్నావారా? ఇటు బయటికి రా. ఏందయ్యా గంట కోపంలో ఉన్నావు? అడున్నా ఇంట్లో లేడా? లేడు, బయటికి పోయిండు. రేపు భూమి బయట పెట్టడానికి ఇక మల్లు పాపలను రమ్మన్నాడట. వాడిని నమ్మకాన్ని చెప్పిన చెప్తే మళ్ళీ ఎట్లా రమ్మంటాడు? వాడు ఏం మనుషుడు నాకు అర్థం కాదు. ఆయన లేడు ఇంట్లో. అరే నీకు భూ అమ్మకం చెప్పినా కదా, మళ్ళా వానికి ఏమనుకో బయట రమ్మన్నవాడ. ఎంత ధైర్యం నీకు? అరే నా భూమి నా ఇష్టం, అది నా అంతకు వచ్చిందిరా. అమ్ముకుంటా ఎవరో వేసుకుంటా, దాని మీద నీకెక్కడ హక్కు? ఎక్కువ మాత్రం చెప్తున్నా, అది నా భూమి నా ఇష్టం గంతే. అరే అక్కల గురించి మాట్లాడితే ఉన్నప్పుడు శిస్సా కట్టుకోలే. ఏడన్నా రూపాయి కట్టినవారా? నీ లగ్గం చేస్తే బాబు అప్పు చేసిండు, అప్పు చేసి బాబు చచ్చిపోయాడు. ఆ అప్పు నేను కట్టుకుంటా. ఉన్నప్పులన్నీ నేను కడుతున్నారా? బాగా అవితే పుట్టాడు అప్పయింది, అవన్నీ నేను కట్టుకుంటా. అక్కల గురించి మాట్లాడతాడు. నీకు ఇచ్చినా నువ్వు అమ్ముకున్నా కూడా మీదికెళ్ళి నాకెళ్ళి వెళ్తావురా పైసలు. అరే పైసలు ఎక్కడ పైసలు అయినా నువ్వు ఎవరిని తాగిపించారా బాయ్? నీకోసం నువ్వు తాగిపించుకున్నావు. అరే ఇన్ని రోజులు భూత చేసుకున్నావా? ఉల్టా పైసలు నువ్వే నాకు ఇవ్వాలి. నువ్వు బాగా మాట్లాడుతున్నావా? హక్కులు ఎక్కడి చిక్కులు ఎక్కడి? నా భూమి నేను అమ్ముకుంటా, అసలు నువ్వే నా భూ అమ్ముకోతాను చెప్తాను. ఎన్ని రోజులు పోతారు అన్న అన్నపోతే ఏం మాట్లాడతాను? నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతాను. ఒక్కరోజు బరువు లేదు, బాధ్యత లేదు, ఇంకెప్పుడు మాట్లాడు నువ్వు? చెప్తిన నోళ్ళతో ఎంతగా మరి ఎగుతారు. ఏమయ్యా ఇక్కడ కూర్చున్నావేంటి? అన్నం ఎందుకు? నేను రానే, నాకు అన్నం తినబోతుంది. చూసావునే అనేది తెప్పేసిండు. సంగతి చెప్పాలి నేను. అన్నాడు ఏం పెడతాడే, ఇంతగానో పెడుతుండు. నా భూమిలో వేసుకొని నాకే పెడతాడు. దాన్ని నేను పెడుతున్నా చేస్తున్నా నేర్తుడుగా. అవునయ్యా, నేను కూడా చూస్తున్నా. ఏదో బుక్కడు పువ్వు పెడుతురు కదా అనుకుంటే ఆ పువ్వు పెట్టుడేమో కానీ ఎన్ని మాటలు అన్నోళ్ళు అన్ని మాటలు అంటాడు. అన్నాన్ని కూడా చూడకుండా చెయ్యి వేసుకున్నాడు. నాకు కూడా నచ్చుతలే ఆయన పద్ధతి.
చెప్తానే వాని సంగతి మంచిగా చెప్తా బాయిగా వీళ్ళు ఉన్నాడు కదా నువ్వు నన్ను కొడతావురా నీ సంగతి చెప్తావు ఎవర్రా 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 ఎవరా అరే ఆబ్రా ఎదురు అరే ఎవరిరా ఎవరిరా అరే ఎవరిరా అరే ఎవరిరా అమ్మా నువ్వు పోతావు ఏంది మనిషి ఇంటికి ఇంకా రాకపాయ పొద్దుగాలనంగా పోయిండు ఓ తిండి లేదు తికాన్ లేదు ప్రతిరోజు ఈ పాటికి వచ్చి తినిపోయేటోడు మరి ఇయ్యాలేమో లేట్ చేద్దండి ఏందో అయ్యో మా బావ వస్తాడు. బావా రాంగా మీ తమ్ముడు ఏమన్నా కనబడ్డా? తమ్ముడేవాడు గాలి నాకే కనబడతాడు వెళ్ళే నేనే పొలం కాడనే ఉన్నట్టున్నాడు ఇక నేనే ఒక అడుగు పోయి చూశాను అక్క. ఏడిపోయండి మనిషి పొద్దు నుండి కనీసం అన్నానికన్నా రాకపాయే. ఏమయ్యా ఏమయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా? రక్తం రక్తం ఏంది ఇక్కడ? ఈ దెబ్బలు దేవుడా ఎవ్వరు లేకపాయి ఇక్కడ. సామన్నా సామన్నా ఇట్రా జరా ఇట్రా. వాళ్ళ నాశనం గాను వాళ్ళ దినాలు గాను వాళ్ళ దింపుడు కళ్ళాలు గాను నా మగని ఎట్లా కొట్ట బుద్ధి అయిందిరా నీకు? నీ చేతులు జట్టలు ఉంటా. నా మగోడు వాళ్ళ జోలికి పోయేటోడు కాదు, వాళ్ళ వార్తకు పోయేటోడు కాదు. అందరి మంచిగా కొడతాడు తప్ప ఏమో చెరువు కొడకపాయి. అసలు మంచి మనిషిని కొట్ట నీకు మీకు చేతులు ఎట్లా వచ్చిందిరా? కొట్టినోడు ఎవడో కానీ సర్వనాశనం అయిపోతాడు. సమయానికి స్వామని ఉండ పట్టుక నా మొగడు నా చేతిలోకి వచ్చిండు, లేకపోతే నా బతికేమైపోవు. సరే సరే తీసలే నేను పోయేస్తాను. సరే అన్న మంచిగా పోయి. అయ్యో ఏమైందయ్యా? ఏమైంది? 4-5 రోజుల నుంచి అంత ఎట్లనో ఉంటాను. ఏమైంది నీకు? నడువు బాగా వస్తుంది. ఒంటెలు పోదామంటే ఒంటలు కూడా సక్క మంట పడతాను. అయ్యో అంత ఎట్నో చేస్తాడు. చెల్లె చెల్లె ఈయన అంత ఎట్నో చేస్తాడు. ఇట్రా చెల్లె. ఏమైందక్క? ఏమో ఈయన అంత ఎట్నో చేస్తాడు. బావా ఏమైతుంది? ఏమనిపిస్తుంది? అన్న ఏమైంది అంతట్లో నువ్వు చేస్తాండి అయ్యా అప్పటి నుండి. అన్న లేదు దావాలు తీసుకుందాం పట్టు పట్టట్లే. తాగక నీ ఎవ్వరు చెప్పి వినకపోతుంది. నీకేమో పుట్టినప్పటి నుండి ఒకటే కిడ్నీ ఉండే. తాగి తాగి ఉన్న ఒక కిడ్నీ కూడా పాడు చేసుకుంటే. కిడ్నీ మొత్తం ఖరాబ్ అయిందని డాక్టర్లు ఏమో చెప్పబట్టే. కిడ్నీ మార్చకుంటే ప్రాణానికే ప్రమాదం అంటారు. కిడ్నీ మార్చాలంటే కొద్ది పైసలు అయితే
లక్షలు లక్షలు కావాలి ఆపరేషన్లకు. లక్షలు పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఆ కిడ్నీ కూడా దొరకదు. మనం చూస్తేనేమో పుట్టిన అప్పులలో ఉన్నాం. ఏం చేయాలో ఏం మనసులో పడతలేదు. నా మాట కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట కూడా లెక్కేయాలి. తిట్టి చెప్పినా, కొట్టి చెప్పినా, బతిలాడి చెప్పినా, బుదిరకిచ్చి చెప్పినా ఎప్పుడు చూడు గట్లే తాకుంటా ఉన్న కిడ్నీ కూడా ఖరాబ్ చేసుకుని ఇప్పుడు ఇలాగని చేసి కిడ్నీ దొరకకపోతే నా బతికేం కావాలి? తాగకంటే వినకపోతే అన్నకు కిడ్నీ దొరికింది. దాగలేసుకుపోయి కిడ్నీ అనిపించింది. నువ్వు ఇంకొక సరే సంపతి ఏంది నువ్వు కానీ దండం పెడుతున్నావు? నీ కిడ్నీ ఇచ్చింది ఎవరో తెలుసా? నీ తమ్ముడే. ఏంది? అరే తమ్ముడు, అది చెప్పింది నిజమేనారా? నీ కిడ్నీ ఇచ్చి నన్ను బతికించినవారా? నీ మాట ఎప్పుడు ఇల్లే కరైనా కానీ నా అన్న కదా అని నా కిడ్నీ ఇచ్చినవారా? అరే నన్ను క్షమించురా అన్న అట్లా అడగన్నా. నువ్వు తప్పితే ఎవరు ఉండలేదు. అది కాదురా, నువ్వు నాకు ఎంతో మంచి చేసినా కానీ ఆ రోజు అసలు ఏం జరిగిందంటే నేను కొట్టింది వేయటంలో కాదుగా, నేనే కొట్టినా. నన్ను క్షమించురా. అరే తమ్ముడు, నువ్వు నా మీద చేతేసావని కోపంలా తాగిన భర్తలు నేను కొట్టలే కానీ నాకు ఎలాంటి ఉద్దేశం లేదురా. అరే నా తప్పైందిరా తమ్ముడు, తప్పైందిరా. అరే అన్న, నీ మీద కూడా నాకేం కోపం లేదురా. నువ్వెక్కడ తాగి నీ పానం మీదకి తెచ్చుకుంటావు అని నేను ముందు జాగ్రత్త చెప్పినా కానీ నువ్వు తాగుతా అంటే నేను అంతలేదు. అందుకే ఏదన్నా జరగడానికి జరిగితే మన కుటుంబమే నాశనం అయితే అనుకున్నా. కానీ నేను ఏది జరగద్దు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు చూసినావా, నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్పిందిరా. నీ మీద కోపం కొద్దో, నీ మీద పగ కొద్దో నేను చెప్పలేదు. బావా, నీకు కిడ్నీ ఆపరేషన్ చేపిద్దామంటే మా దగ్గర సమయానికి పైసలు లేకపోయే, ఇటు సమయానికి కిడ్నీ కూడా దొరకకపోయే. ఏదో మన అదృష్టం మంచిగుండి మీ తమ్ముని కిడ్నీ నీ కిడ్నీ మ్యాచ్ అయ్యేపటికే మా కళ్ళ ముందు ఇప్పుడు నువ్వు కనబడతాను. లేకపోతే మా పరిస్థితి, మన ఇంటి పరిస్థితి ఏమవు బావా? అరే తమ్ముడు, అన్నీ వేసుకున్నాడు వేసుకున్నాడు పాలల్లో. కానీ నువ్వు అట్లా కాదురా. 10 రూపాయలు అవసరం పడతలే ఎవరు ఇస్తలేదు. చూడబుట్టినాడు కాకపోతే గారికి ఏదో నాకేందని చెప్పి పక్కకి పోతాను. చూంటుంది నువ్వు. అరే దేవుని లెక్కలను బతికించుకున్నావురా. తల్లి లేకుంటే ఇంటికి పెద్ద కొడుకును బాధ్యత తీసుకోవాల్సింది లేదు. కానీ నువ్వు నా బాధ్యత కూడా నువ్వే తీసుకొని నీ పాలన సగం పాలన ఇచ్చి నన్ను బతికించుకున్నావు. అరే ఈ కళ్ళు నుంచి నువ్వు ఎప్పుడైతే ఇంటారా?